స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో వరికి సంబంధించినటువంటి కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభమయ్యాయి. ఎందుకంటే యాసంగిలో మొత్తం కూడా రాష్ట్రంలోనే అందరి చూపు కూడా నిజామాబాద్ పైన ఉంటుంది. ఎందుకంటే పెద్ద మొత్తంలో దిగుబడి అదే విధంగా వస్తుంది. కొనుగోలు కేంద్రాలు కూడా అదే విధంగా ఏర్పాటు చేస్తారు. రైతులకు సంబంధించిన పంట కూడా నిజామాబాద్లో ఎక్కువ పండిస్తారు కాబట్టి చాలా మట్టుకు కూడా తెలంగాణ అంటేనే నిజామాబాద్ ఒక ఫేమస్గా చెప్తారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇప్పటికే దాదాపు కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా రైతులు తమ పంట పొలాల్ని కోసుకొని కూడా రోడ్డు పైన ఆరబెట్టుకుంటున్నటువంటి క్రమం. మరి కొనుగోలు కేంద్రాలకు కూడా చాలా రోజుల నుంచి ఎదురు చూశారు. మొత్తానికి కూడా ఈ ఈ మధ్య కాలంలో ప్రారంభమయ్యాయి. ఇంకా ప్రారంభం కావాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. మాట్లాడడం దీనికి సంబంధించినటువంటి అనేక అంశాలపైన కూడా మనతో పాటు మాట్లాడడానికి నిజామాబాద్ అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. ప్రస్తుతం అయితే కొనుగోళ్లు ఆల్రెడీ ప్రారంభం చేశారు. ముఖ్యంగా రైతులందరూ కూడా ఇది దాదాపుగా ఈ నెలలో కూడా మొత్తం పంటంతా కూడా కోసి రోడ్లపైన ఆరబెట్టుకుంటున్నారు. మరి మీ ప్రభుత్వం సంబంధించి ఇప్పుడే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. అసలు ఇప్పటికి ఎన్ని స్టార్ట్ అయ్యాయి? ఎట్లా ఉంది సార్ దీని పరిస్థితి అంతా? ఇప్పుడు మొత్తం ఎక్కడైతే ప్యాడీ వచ్చిందో అక్కడ కూడా మొత్తం అన్ని చోట్ల కూడా సెంటర్స్ ఓపెన్ చేయడం జరిగిందండి. మొత్తం 700 సెంటర్స్ దాకా మేము అలాట్ చేయడం జరిగింది. ప్యాక్స్ 450, 250 ఐకేపీలకి వాళ్ళందరికీ కూడా సెంటర్స్ ఇచ్చాము. మొత్తం సుమారుగా 450 సెంటర్స్ ఆల్రెడీ ఓపెన్ అయినాయి, ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాయి. ఎక్కడా కూడా ఏ విధమైన ఇబ్బంది లేదు. ఏంటి సార్ అసలు ఇప్పుడు ఎంత మీరు నిర్దిష్టంగా ఇంత కొనుగోలు చేయాలని చెప్పేసి అనుకున్నాం? అంటే ఈసారి క్రాప్ ఈల్డ్ కూడా బాగుందండి. మొత్తం 11 లక్షల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువే మేము ఈల్డ్ వస్తుంది అనుకుంటున్నాము. కాబట్టి మేము ఈసారి ఎక్కువ సన్న రకాలే, మన దగ్గర 99% ఎక్కువ సన్న రకాలే పండించారు. మనకి సన్న రకాలకు బోనస్ ఉండటం వల్ల కూడా వాళ్ళు బయటికి ఏమి పోవట్లేదు, అందరూ కూడా మన సెంటర్స్కి తెచ్చి జరుగుతుంది. కాబట్టి సుమారుగా 8 lakh మెట్రిక్ టన్స్ వరకు మనకి ప్రొక్యూర్మెంట్కి అవకాశం ఉందని అనుకుంటున్నాను. ఇప్పటికే స్టార్ట్ చేశారు. దాదాపుగా ఇప్పటికి 400 పైగా కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ఎంత ధాన్యం కొనుగోలు చేస్తున్నారు? మరి దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎంత కొనుగోలు చేశారు సార్? ఇప్పటి వరకు 1 లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగింది. ముఖ్యంగా అందులో ఎక్కువ 99,000 మెట్రిక్ టన్స్ వరకు సన్నధాన్యమే. తర్వాత మనము 9,000 ఫార్మర్స్ కూడా పేమెంట్ అయిపోయింది. 70 కోట్ల వరకు పేమెంట్ కూడా చేసేసాము. అప్పుడప్పుడు పూర్తి చేసుకుంటే రైతులకి తొందరగా పేమెంట్స్ అందేటట్టు కూడా ఏర్పాటు చేస్తున్నాము. ముఖ్యంగా ఇప్పుడు సన్నకు సంబంధించినటువంటి వడ్లు వేస్తారు ప్రతి ఒక్కరు కూడా. లాస్ట్ టైం కూడా చివరి దశకు వచ్చేసరికి అంటే కూడా ఈ బోనస్ పైన కూడా చాలా మంది ముందస్తుగానే ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకున్నటువంటి పరిస్థితి చివరిగా అనౌన్స్ చేశారు. చివరిగా చాలా మంది లబ్ధిదారులు అంత లాభం పొందినటువంటి పరిస్థితులు. ఈసారి పరిస్థితి ఎట్లా ఉంది సార్? పోయినసారి మనం ముందే ప్రకటించింది కొంతమంది వాళ్ళు బయట రైట్ ఉండటం వల్ల వాళ్ళు పచ్చిధాన్యాన్ని అమ్ముతారు. కాబట్టి కొంతమంది పెద్ద ఫార్మర్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు మన కోసం చూడకుండా వాళ్ళు బయట అమ్ముకోవడం జరిగిందేమో. అంతేగాని ఈసారి వరకు ఎవరు కూడా బయటకు వెళ్ళరండి. ఎందుకంటే ఈసారి మార్కెట్లో కూడా అంత పెద్దగా రేట్ ఏం లేదు. అట్లా కాకుండా కూడా మనం బోనస్ కూడా ఇస్తున్నాం కాబట్టి కొంచెం మంచి రేట్ వస్తుంది. కాబట్టి చాలామంది మన దగ్గరికే వస్తారు, ఎవరు కూడా పోవటానికి వీల్లేదు. వాళ్ళు వెయిట్ చేసైనా కూడా మన సెంటర్స్కే ఇస్తారు. ఇప్పుడు మార్చి మొదటి వారంలో కూడా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు కూడా అమ్మినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు మనము రైతులకి ఎంఎస్పి రేటు ఇవ్వటమనే కానీ, అంతేగాని మనం ఏమన్నా కొనకుండా కానీ ప్రొవైడ్ చేయకుండా కానీ అటువంటిది ఏం లేదు. మనమైతే ఎంఎస్పి రేటుకి మనం కొనుగోలు చేస్తున్నాం. ఎక్కడైనా కానీ ప్రొక్యూర్మెంట్ అనేది అన్ని చోట్ల స్టార్ట్ చేసినాము. తర్వాత ప్రైవేట్ అంతకంటే రేటు ఎక్కువ వస్తే కనుక ప్రైవేట్ వాళ్ళు కానీ ఎవరికి అమ్ముకున్నా కూడా మనకేమీ ఇబ్బంది లేదు. మన దగ్గరకు వస్తే వరకు మనం ఎంఎస్పి ఇష్యూ చేయడం అనేది మన మెయిన్ ఉద్దేశం. ఇక్కడ ముఖ్యంగా బోనస్ ఇస్తున్నారు కాబట్టి ఆ బోనస్ ఇస్తున్నామని చెప్పేసి రైతులు పెద్ద మొత్తంలో అయితే ప్రభుత్వానికే పెట్టే అవకాశాలు అయితే ఉంది, ఖచ్చితంగా ఉంది. సార్ ప్రస్తుతం ప్రభుత్వానికి సంబంధించి రైతులకు ఏం ధర ఉంది సార్? ఇప్పుడు సన్నవడ్లకు సంబంధించి ధర గురించి చెప్తే, ఇప్పుడు వడ్లకైతే 23 మన గవర్నమెంట్ ఎంఎస్పి రేట్ అయితే 23-20 ఉందండి. ఆ 23-20తో పాటు మనం బోనస్ 500 రూపాయలు కూడా సన్న వడ్లకి ఇస్తాం. కాబట్టి వాళ్ళకి మంచి రేటు పడే అవకాశం ఉంది. బయట అంత రేట్ లేదు. బయట వాళ్ళకి ఒకసారి 1900, 12 అట్లా చాలా తక్కువ 1800 అట్లనే పోతున్నది. కాబట్టి వాళ్ళు ఎక్కువ ఇక్కడికే వచ్చి
మనకే అమ్ముకునే అవకాశం ఉంది. చాలా మంది రైతులు కూడా ఈ కల్లాలు లేకుండా కూడా మొత్తం రోడ్లపైన ఆరబెట్టుకుంటూ కూడా 2-3 రోజులు దాన్ని శ్రమించి కూడా ఆ వడ్లని మ్యాచ్యూర్ రావడానికి దానికి సంబంధించిన దానికోసం అయితే చాలా కష్టపడే దృశ్యాలైతే చూస్తాం. అంత కష్టపడేది ఏమి లేదండి. ఎందుకనంటే ఇది సమ్మర్ కాబట్టి ఎక్కువ ఎమ్మటే మాయిశ్చర్ అనేది వచ్చేస్తుంది. 70% అనేది అసలు వాళ్ళు జనరల్గా రైతులకి ఇమ్మీడియట్గా ఆరబోయంగానే ఎమ్మటే మాయిశ్చర్ అంటే మాయిశ్చర్ అనేది ఈ ఎండాకాలంలో ప్రాబ్లం కాదు. ఈ తరుగు విషయం నేను సార్ చాలా గతంలో అయితే తరుగు అని చెప్పేసి బాగా రైతులు అయితే సఫర్ అయినటువంటి పరిస్థితి. ఈసారి ఎట్లా ఉంది? రైతులు కూడా ఎక్కడ సఫర్ కావట్లేదండి. ఈ తరుగు అనేది ఎక్కడ వస్తుందంటే రైతులు క్లీన్ చేసి ప్యాడీ ఇవ్వట్లేదు. మేము చెప్తున్నాం వాళ్ళకి ఇట్లా వాళ్ళు హార్వెస్టర్స్ పెట్టినప్పుడు 18-20 రేంజ్ ఆర్పిఎంలో పెట్టండి అని చెప్తున్నాము. తర్వాత ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కానీ వాళ్ళు పాటించట్లేదు. వాళ్ళు కొంత తాలు ఉంటుంది, కొంత గడ్డి అన్నీ ఉంటుంది. వాళ్ళు కరెక్ట్గా కనుక వాళ్ళు మంచిగా FAQ నామ్స్ ప్రకారం ఇచ్చినట్టుంటే మనకి ఏ విధమైన తరుగు ఉండదు. కరెక్ట్గా మనం గోనుసంచితో వెయిట్తో వెయిట్ ఇంక్లూడ్ చేసుకొని మనం కరెక్ట్ రేట్ అయితే కరెక్ట్ తీసుకుంటాం. రైస్ మిల్లర్లు కూడా ఆ విధంగానే అట్లాంటివి చేస్తారు. అయితే జనరల్గా మన దగ్గర ఒక 300 గ్రాముల ఎక్కువ తీసుకుంటున్నాడు. ఒక చోట ఏదో ప్రాబ్లం వచ్చింది చెప్తే మనం అతనికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము, అట్లా చేయొద్దని చెప్పేసి అతను నార్మల్గానే ఒక చోట ప్రాబ్లం అయింది, అది ఏమంటే సాల్వ్ చేశాం కూడా. అతను వద్దని కూడా చెప్పాము, అట్లా ఆ విధంగా తీసుకోవద్దని చెప్పాము. అతను ఏంటంటే ఈ సమ్మర్లో కూడా ఈ ట్రాన్స్పోర్ట్లో వీటిలో కూడా కొంత వెయిట్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. మనం 70% మాయిశ్చర్లు తీసుకున్నాం అనుకోండి, అక్కడ పోయిన తర్వాత 16% కనుక అట్లా మాయిశ్చర్ ఏమైనా తగ్గితే కనుక అక్కడ రైస్ మిల్లర్ కాడ వెయిట్ తేడా వస్తుంది. అందుకని చెప్పేసి వీళ్ళు ఆ విధంగా కూడా తీసుకుంటున్నా కానీ ఆ విధంగా కూడా వద్దని చెప్పాము. ముఖ్యంగా సార్ ఇప్పుడు రైతులకు ఆల్రెడీ పంట లాస్ట్ చివరి దశలో ఉంది. ఇంకో 15 రోజులు అయితే కంప్లీట్గా కూడా పంట చేతికి వచ్చే అవకాశాలు. మొత్తం పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలు ఎప్పటి వరకు ఏర్పాటవుతాయి? లేదు, ఇవాళ రేపట్లో మొత్తం స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ చాలా వరకు స్టార్ట్ అయిపోయినాయి. నిన్న ఇవాళ కూడా ఈ రోజు కూడా చాలా వరకు ఓపెన్ అవుతుంటే రేపటి వరకు ఏ విధమైనది అసలు నేను అడిగితే ఈ రోజు వరకే మొత్తం అన్ని సెంటర్స్ పూర్తయిపోతాయి. రోజుకి మనం 20,000 MTs వరకే మనం రోజుకు కొనుగోలు చేస్తున్నాం. కాబట్టి ఇంకా కనుక అన్ని సెంటర్స్ స్టార్ట్ అయితే కనుక 20,000 నుంచి 30,000 టన్నులు తీసుకునే అవకాశం ఉంటుంది రోజు. మేము 3 రోజుల క్రితం వెళ్ళాం సార్. ఈ మల్కాపూర్ ఇదంతా కూడా ఈ బెల్ట్కి మోస్రా మండలికి సంబంధించి చాలా మంది రైతులు అయితే రోడ్డు పైన ఆరబెట్టుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాల కోసం ఎదురు చూసినటువంటి క్రమం నాకు తెలిసి స్టార్ట్ అయ్యాయి. మొత్తం కొన్ని స్టార్ట్ అయ్యాయి. మొత్తం 2 రోజులలో మొత్తం అయిపోతాయి అంటున్నారు. అయిపోతే మేము తీసుకుంటామండి, అట్లేం లేదు. మేమంతా కూడా అన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మొత్తం చేసి ఉంచాము. కాబట్టి వాళ్ళు వచ్చినట్టు మేము తీసుకుంటాం. గనీ బ్యాగ్స్ కూడా ఇష్యూ ఏం లేదు. అవి అంటే ఒకేసారి అవసరం లేదు. ఎవరికి అయితే మాయిశ్చర్ అరైవ్ అయినాయో వాళ్ళకి ఇచ్చేస్తుంటాం. అంటే సార్ మొత్తం ఇప్పుడు జిల్లాకైతే ఆ ప్రాబ్లం లేదు. ఓకే సార్. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పుడు వీళ్ళు ఏదైతే కొనుగోలు చేసిన తర్వాత మీరు అసలు రైస్ మిల్లర్ సంగతి మాట్లాడితే కనుక ఎవరికి ఇవ్వబోతున్నారు? గతంలో కూడా కొన్ని డిఫాల్ట్ రైస్ మిల్లర్లు కూడా డిఫాల్ట్ రైస్ మిల్లర్కి ఏమి ఇవ్వట్లేదండి. ఇప్పుడు అంతా కూడా బ్యాంక్ గ్యారెంటీ తీసుకునే ఇవ్వమంటున్నాం. అది కాకుండా మంచి పర్ఫార్మెన్స్ మిల్స్కే ఇస్తున్నాము. అసలు ఏ మాత్రం డిఫాల్ట్ ఉన్నా కూడా ఇవ్వట్లేదు. అయినా కూడా మనకి 3 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి డిఫాల్ట్ లేని వాళ్ళకి 10% ఇవ్వమన్నారు. కొంచెం డిఫాల్ట్ ఉండి వాళ్ళ ఇంట్రెస్ట్ కనుక అవి కట్టకపోతే కనుక వాళ్ళకి 20%, తర్వాత 3rd కేటగిరీ ఇంకెవరిని వాళ్ళకు అంటే ఫైన్ కట్టకుండా ఓన్లీ డిఫాల్ట్ ఉన్న వరకు కట్టారనుకుంటే వాళ్ళకి 25% ఆ విధంగా ఉన్నది. అంతే తప్పితే అసలు డిఫాల్ట్ అయ్యి కట్టకుండా లేని వాళ్ళకి ఎవరికి కూడా ఇవ్వట్లేదు. అసలు డిఫాల్ట్ అయిన వాళ్ళకే మేము ఇవ్వట్లేదు. మొత్తం ఎంతమందికి ఇస్తున్నారు సార్ ఈసారి? ఈసారి సుమారుగా 230 రైస్ మిల్స్ వరకు ఇస్తాం. అంటే మేము కొంచెం ఒక కేటగిరీ వైజ్ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత 70% ఉన్న రబీలో కంప్లీట్ చేసిన వాళ్ళకి కానీ, లేకపోతే ఖరీఫ్లో 40% కంప్లీట్ చేసిన వాళ్ళకి కానీ ఆ విధంగా చూసి వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి అలాట్ చేయడం జరుగుతుంది. చివరగా మీరు రైతులకు ఇచ్చే సూచన ఏంటి సార్? ఒకవైపు వర్షాలు సైతం కూడా కారుమబ్బులు కమ్ముకుంటున్నాయి, ఇబ్బందులు కూడా తలెత్తున్నాయి, రైతులు సైతం ఆందోళన ఉంటుంది, తొందరగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయని చెప్తున్నారు. తొందరగా కూడా తమ పంటని కూడా తొందరగా కొనుగోలు చేస్తే వాళ్ళకి కొద్దిగా రిలీఫ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతుంటారు. మీరు ఇచ్చే సజెషన్ ఏంటి రైతులకు? ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి. ఒకవేళ పొరపాటున వాళ్ళు ఆరబెట్టుకున్నప్పుడు కనుక ఏదన్నా
వర్షం కనుక పెడితే వాళ్ళు కింద కూడా ఈవెన్ కాంటా వేసిన తర్వాత కూడా కింద ఒక టార్పల్ని వేసుకొని తర్వాత వాటిని ప్యాడీని ఆరబెట్టిన తర్వాత పైన కూడా ఒకవేళ వర్షం పడితే పైన కూడా కప్పుకున్నారు అనుకోండి. కాబట్టి అప్పుడు వర్షం ఏదో కొంచెం చిన్న చినుకులు పడతాయి, అంతే ఏం కాదు. ఈసారి పెద్ద వర్షాలు ఏమో పడవు జనరల్ ఈ సీజన్లో. ఒకవేళ పడినా కానీ వాళ్ళు అంటే పూర్తి కవర్ చేసుకొని జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. తర్వాత దానికి కావాల్సిన టార్పాలిన్స్ అవన్నీ కూడా మా ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో ఏర్పాటు చేస్తున్నాము. ఏ విధమైన ఇబ్బంది లేదు, వాళ్ళందరూ చెందాల్సిన అవసరం అసలు లేదు. కొనుగోలు కేంద్రాలలో అక్కడ పరిస్థితులు ఎట్లున్నాయి సార్? చాలా మటుకు కూడా ఫెసిలిటీస్ రైతులకు కానీ అవన్నీ ఫెసిలిటీస్ జనరల్గా రైతులు వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. కానీ వాళ్ళు ఎక్కువ రైతులు ఆరబెట్టుకోవటం తర్వాత అవన్నీ సమ్మర్ కాబట్టి మాయిచర్ వచ్చిన తర్వాత ఆ వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తాం. తర్వాత నీడ కూడా జనరల్గా నీడున్న చోటే పెడుతున్నారు. అట్లా కాకుండా కూడా షామినాలు అటువంటివి వేసి కూడా అవి కూడా ప్రొవైడ్ చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. నిజామాబాద్కి సంబంధించి ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభించారు. 400 పైగా కూడా మరిన్ని కూడా ప్రారంభించి దాదాపుగా 700 కొనుగోలు కేంద్రాలని ప్రారంభించతో పాటు మొత్తం రైతులకు సంబంధించి కూడా దాదాపు 11 లక్షల మెట్రిక్ టన్నులు కూడా మొత్తం ధాన్యం వస్తుందని చెప్పి ఆశిస్తున్నారు. దీంతో పాటు 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా కొనుగోలు చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఎవరు కూడా ప్రభుత్వం సంబంధించినటువంటి కొనుగోలు కేంద్రాలను సంప్రదించాలి, ఎందుకంటే బోనస్ కూడా ఈసారి వస్తుండడంతో కూడా రైతులు ఈ దిశగానే కదులుతున్నారని చెప్పి చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా జిల్లా వ్యాప్తంగా కూడా రైతులు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి కొనుగోలు కేంద్రం దగ్గర కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి.